జగన్ పర్యటనపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయిన జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ద్వేష రాజకీయాలు చేస్తూ ప్రజల్లో హింసను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. 2024లో ఓటమి తర్వాత మానసిక వేదనతో మరణించిన నాగమల్లేశ్వరరావును ఇప్పుడు రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవడం దారుణమన్నారు. రౌడీల పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పర్యటన సందర్భంగా జరిగిన మంత్రి చర్యలు దీనానికి నిదర్శనమన్నారు. టీడీపీ కార్యకర్తలపై దుష్ప్రచారం చేస్తూ జగన్ దొంగల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కుట్రలో భాగంగానే ఈ పర్యటనలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా తను అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఏనాడు కూడా తన కార్యకర్తలకు కానీ శాసనసభ్యులకు కానీ ప్రజలకు కానీ కనిపించకుండా పరదాలు కట్టుకొని తిరిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో ఎక్కడ కూడా తన వైపు కానీ తన పార్టీ వైపు కానీ ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితులు లేవనేటువంటి విషయాన్ని గమనించినటువంటి పులివెందుల శాసనసభ్యుడు ఈరోజు కుట్ర రాజకీయాలు చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో మనందరం కూడా చూశాం. ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, ప్రజలంటే విలువ లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలంటే ఏమాత్రం పట్టించుకోనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం తనకు పర్మిషన్ కావాలంటే సంవత్సర కాలం పాటు ఎప్పుడు కూడా కాదనేటువంటి పరిస్థితి కాదు. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో వైజాగ్ నగరంలో జరగబోతున్నటువంటి యోగా డే ఏదైతే ప్రతిష్టాత్మకంగా భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి ఒక కుట్రపూరితమైనటువంటి నాటకంలో భాగంగానే ఈరోజు ఈ పర్యటన. రాష్ట్రంలో చిన్న పిల్లవాడి దగ్గర నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు గాని సంస్కర్తలు గాని ప్రతి ఒక్కరు కూడా నిన్నగాక మొన్న పడినటువంటి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో విద్యా వికాసం కోసం నలుమూల అభివృద్ధి ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఎవ్వరు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా చేశారు అనేటువంటి భావన కూడా ఈరోజు ప్రజల్లో ఎక్కడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేనున్నాను అని అనిపించుకోవడానికి ఇటు